లక్ష్యం సమాచితం. నేను మీ సాయిదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. పేదరికాన్ని కొలమానంగా పథకాలు అమలు చేస్తున్న జగన్. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలి. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అవినీతి అక్రమాలు చూడలేకనే కాంగ్రెస్ లో చేరికలు. డోర్నగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆవిర్భించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషి వల్ల నేడు విద్యుత్పత్తి సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం తొర్రూరులో సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వర్గాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రాష్ట్రంలోని 27.49 లక్షల వ్యవసాయ మోటార్లకు 20 ఉచిత సరఫరాను ప్రభుత్వం 100% సబ్సిడీతో అందిస్తున్నదని తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ కి మనం రుణపడి ఉండాలని, మరోసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ 25 కోట్ల 19 లక్షలు ఖర్చు పెడుతున్నాం. అంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో ₹1,00,000 కూడా ఖర్చు పెట్టకపోయేది. ఈ 5 ఏళ్లలో 25 కోట్ల రూపాయల ఖర్చు. మొన్ననే చాలా రోడ్లు మంజూరు చేశాను. అదే తిరిగా అయ్యగారిపల్లి నుంచి తొర్రూరు కూడా మన ₹1,00,00,000 మంజూరు చేశాను. కొంచెం తక్కువ ఉన్నదంటే వడ్డల కమ్యూనిటాలు, కాంపౌండ్ వాళ్ళ కబరస్థానం, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ కూడా మంజూరు చేశాను. ఎక్కేస్తే స్కూల్ కూడా 1,53,00,000 పెట్టాలి. స్కూల్ బాగా అయిందా లేదా? అయిందా? అట్టనే రైతు బంధు మీకు రైతులకు 6,84,00,000 పడ్డాయి ఇప్పటి వరకు. రైతులు ఎంతమంది ఉన్నారు? చేత ఎత్తండి. అందరు రైతులే. 6,84,00,000 పడ్డాయి. మనం కేసీఆర్ గారికి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు మేము కూడా పెన్షన్ ఇస్తామని. మరి వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలను ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చేది పరిపాలించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్ ఉన్నది. ఆడ 350 రూపాయలు పెన్షన్ ఇస్తారు. వీడికి వచ్చి మీరు 4,000 ఇస్తారంటారు. వాడు ఇచ్చి చూపెట్టాలి. ఆడిస్తే నీకు నమ్మకం. ఆడ పెన్షన్ 350 నుంచి 800 ఇస్తారు. ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. ఆడ రైతు బంధు 2,000 ఇస్తారు రైతుకు. మనం ఎక్కడైనా 10,000 ఇస్తాం. మరి అక్కడ ఇయ్యని వాళ్ళు ఇక్కడ ఇస్తారా? ఆడ గ్యాస్ 1,000 రూపాయలు ఇస్తారు. వీడికి వచ్చి 500 ఇస్తామంటారు. మరి అక్కడ ఇయ్యని వాళ్ళు ఎట్లా ఇస్తాడు? మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు కేసీఆర్ గారు నమ్ముకుంటేనే ఇంకా భవిష్యత్తు ఉంటుంది. దయచేసి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇలా గృహలక్ష్మి ఇల్లు ఉన్నది. దపాల వైజ్గా 6 నెలల లోపల అందరికి కట్టాలన్నది. 6 నెలల లోపట్నే అందరికి ఇవ్వం ఒకటేసారి. గృహలక్ష్మి అందరు కూడా కట్టిస్తా. దళిత బంధువు కూడా 6 నెలల లోపల అందరికి ఇప్పించే ఏర్పాటు చేస్తా. గృహలక్ష్మి ఓపిక పట్టిన వాళ్ళకు ఇంకా లాభం దొరుకుతుంది. ఎందుకంటే ఇక పెంచుతాడు. ఇప్పుడు ఇంకా 2 నెలల తర్వాత 5 లక్షలు చెప్తారు సార్. ఇప్పుడు 3 లక్షలు తీసుకున్న వాళ్ళు చేతులు. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలు అందిస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి పంచాయతీ పరిధిలోని గెర్లపల్లి వాసులు మొత్తం 50 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మిగిలి ఉంటే ఎన్నికలలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని కోరారు. ఎందుకంటే రామచంద్రారెడ్డి గారు మన పార్టీలో లేకపోయినా కూడా నాకు గత ఎన్నికల ముందు నుంచి కూడా బాగా సత్సంబంధంగా ఉన్నాడు. మరి అలాంటిది వారి పార్టీ లేకపోతే ప్రత్యక్షంగా మనకి ఇంకా మేలు జరుగుతుంది. పార్టీకి వారికి పలుకుబడి ఉపయోగించి మనకు ఇక్కడ బలం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు వారు పార్టీలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కుమ్మడూరు నియోజకవర్గంలో అన్ని రకాల కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలు కూడా మన కులం చూడకుండా మతం చూడకుండా ఏదైతే మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ విధంగానే మన పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అర్హులైన పేదలందరికీ కూడా ఇచ్చాం. కాబట్టి మనకు ఇక్కడ పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ విధంగా అందరూ కూడా మనకు మద్దతు ఇస్తారని ఇవ్వాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఏదైనా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ గ్రామాలలో తప్పకుండా ఎన్నికల్లో పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు మీ ముందుకు వస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇక్కడ ఉన్న వారందరూ కూడా మన పార్టీ నాయకులే, ఇంకా ఈ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులే అందరూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఈసారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగిలో రజక కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. భావితరాలకు తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ చరిత్ర గురించి తెలుపవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, ఎంఈఓ హరిచంద్ర, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షుడు లాలు కృష్ణ, వివిధ పార్టీల నాయకులు ప్రవీణ్ రెడ్డి, కృష్ణ, వెంకటయ్య, రజక సంఘం నాయకులు రాములు, నరసింహులు, శేఖర్, అనిల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మకు మనం ఇలా విగ్రహాలు పెట్టుకుని ముఖ్యం కాదు, మరి వారిని మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ వారు చేసినటువంటి పోరాటాలు, వారు ప్రజల కోసం చేసినటువంటి సేవలకు ఇలా మనం వారి విగ్రహాలను పెట్టుకొని, మహనీయుల విగ్రహాలను పెట్టుకొని వాళ్ళని స్మరించుకొని మనమందరం కూడా వారి బాటలో నడిచే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి. మరి ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల కింద మరి చాకలి ఐలమ్మ గారు మరి అప్పుడున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేద ప్రజలకి అలా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు వంచిరంటే అది వారి యొక్క చలవని అనేది మనం అందరం కూడా గుర్తించాలి. తప్పకుండా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండ్రో ఆ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఎప్పుడైతే ప్రజలకు అందరు కూడా సంపద పంచాలి, ప్రజలను అందరినీ కూడా ఆర్థికంగా ఎదుగజేయాలి, విద్యను ఉచితంగా
ప్రతి ఒక్కరు కూడా అందించాలి అనే విధంగా ఈ 9 సంవత్సరాలు చేస్తున్నటువంటి మనం సంక్షేమాల అభివృద్ధి అందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం. అన్ని కులాలకు సమానంగా ఆ కుల వృత్తులను పోషించడం, ఆ కులాలకు అన్ని విధాలుగా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని విధంగా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా ఎన్నో స్కీములు పెడుతున్నాం. అవన్నీ కూడా మనం ఆస్వాదిస్తున్నాం. ప్రతి కులానికి ప్రతి కుటుంబానికి ఎన్నో రకమైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి అందజేస్తూ ఇలా మరి చాకలి వాళ్ళకు కూడా చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతిని జయంతిని అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న మాట మనం అందరం కూడా చూడాలి. ఇలా వారికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ నుంచి కూడా ఒక చాకలి కుటుంబం నుంచి మా లాల్ కృష్ణ అడిగిండు. ఒక మంత్రి పదవి కూడా గతం లోపల మనం వరంగల్ నుంచి ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు గంటాపదంగా చెప్తున్నాం, ఈర్లపల్లి శంకర్ కు తను కూడా ఒక చాకలి కుటుంబం నుంచి వచ్చిండు. షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవలు అందించినటువంటి వీర వనిత. ఆమె స్టాచ్యూను నేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క సెంటర్ మీద నేను పెట్టించిన. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్జనాయక్ అవినీతి అక్రమాలు చూడలేకనే కురవి మండలం నేరడకు చెందిన 200 కుటుంబాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొర్ని రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తమ పార్టీలో చేరారని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి, భరత్ చందర్ రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు. పార్టీ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ రెడ్డినాయక్ కుంభకోణాలు లెక్కలేనంత చేశారని దుయ్యపట్టారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఎమ్మెల్యే రెడ్డినాయక్ పరాజయం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాజర్, రఘు, కిషన్, ప్రేమ్ కుమార్లు, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా రెడ్డినాయక్ గారు ప్రజలను దోసుకుంటుండా లేదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సురేందర్ రెడ్డి గారు మీకు శుభవార్త వినబోతున్నారు. ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు రేపు కూర్చున్న తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే టికెట్లు కూడా అనౌన్స్ అవుతాయి. టికెట్ల గురించి మీరేమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడికి ఇస్తే గెలిపిస్తే ప్రజలు అనేది ఆల్రెడీ అన్ని సర్వేలలో ఏఐసిసికి పిసిసికి ఆల్రెడీ నివేదికలు వెళ్ళినాయి. అన్ని సర్వేలలో రామచంద్ర నాయక్ పేరే మీ అందరి ఆశీస్సులు టికెట్ గురించి నాకు చింత లేదు. టికెట్ రాని వాళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు, నేను మాత్రం గల్లీలో మీ గల్లీలో ఉన్నా. అదేవిధంగా అన్నారా ఈ రోజు విద్యార్థులు ఉద్యమాల సమయంలో 14 సంవత్సరాలు వారి జీవిత కాలాన్ని ఆగం చేసుకుంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఆగం చేసుకుని ఒక్కొక్క విద్యార్థి పెళ్లి కాక 35 సంవత్సరాలు దాటి ఈ రోజుకి అవతల పడతా ఉన్నారు. వారిని చదివించలేక, ట్యూషన్ ఫీజులు కట్టలేక, వారి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక, హాస్టల్ ఫీజు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధనాన్ని మొత్తం మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్ర ధనాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ఎమ్మెల్యేలు మొత్తం దోపిడీ చేసుకుంటున్నారు. ఈ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మీరందరూ ఇంకా ఏకం కావాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న మనస్ఫూర్తులు ఉంటే పక్కన పెడదాం. ఈ 3 నెలలు పోరాడదాం, తరిమి కొడదాం, అదేవిధంగా తిరగబడదాం అనే నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. అన్నగారా ఇదే నా చివరి ఎన్నికలని చెప్పి పోయినసారి రెడ్డి ఉండాలి. పోయిన ఎన్నికల్లో ఇదే నా చివరి ఎన్నికలు, ఈసారి నేను ఎన్నికల్లో గెలిస్తే మంత్రిని అవుతా అని చెప్పేసి మీ అందరి మీద చెప్పుకుండా లేదా మళ్ళీ ఇప్పుడు కూడా చివరి ఎన్నికలనే చెప్తాడు. వచ్చేసారి కూడా చివరి ఎన్నికలనే చెప్పుకుంటూ పోతాడు. మరి దోచుకొని పందుకొక్కులాగా గెలిచిన రెడ్డినాయక్ గారికి అన్ని చివరి ఎన్నికలే. కానీ రామచంద్ర నాయక్ 2 ఎన్నికలు పోగొట్టుకున్నాడు. రామచంద్ర నాయకులను గెలిపిస్తే ఇంకొక 20 సంవత్సరాలు మీకు సేవలో ఉంటాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోలో దగ్ధమైన ఆర్టీసీ బస్సు ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ ఆరా తీశారు. డిపోలో ఆర్టీసీ రాజధాని బస్కు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి పెట్రోల్ బంక్ అగ్నికి ఆహుతయింది. సమాచారం తెలుసుకున్న బీజేపీ నాయకులు డిపోని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది సమయానికి రాకపోవడంతో అధిక మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, పీసరి నరసయ్య, ఇందూరి తిరుమలవాసు, ఎర్ర రాజేందర్ తదితరులు ఉన్నారు.
ప్రమాదం జరిగినట్టు ఆర్టీసీ వారు చెప్తున్నారు. ఫైర్ ఇంజిన్ రాకపోయేసరికి పూర్తిగా చూస్తున్న దృశ్యాలు గుర్ల బస్ డిపోలో బస్సు దగ్ధం జరుగుతుంది. బ్యాటరీ ప్రాబ్లం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ఆర్టీసీ వారు చెప్తున్నారు. ఫైర్ ఇంజిన్ రాకపోయేసరికి పూర్తిగా బస్సు దగ్ధం జరగడం జరుగుతుంది. భారీ మంటలతో చెలరేగడం జరుగుతుంది బస్సు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం బత్తలవాలంలో వెలిసి ఉన్న ఏకం ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు 200 మంది పిల్లలకు ఉచిత స్వర్ణబిందు ప్రసాదన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా పిల్ల పాపలతో తల్లిదండ్రులు తరలివచ్చారు. పిల్లల శక్తిని పెంచడానికి, జ్ఞాపక శక్తి, శారీరక మానసిక వికాసానికి లోకా ఫౌండేషన్ నిర్వాహకులు సామాజిక సేవ దృక్పథంతో ఆలయంలో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉచిత స్వర్ణబిందు ప్రసాదనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రాచీనమైన భారతీయ కశ్యప ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తయారు చేసిన ఈ మందును పిల్లల ఉజ్వల భవితను దృష్టిలో పెట్టుకుని అందించాలనేదే తమ ఆశయమని లోకా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ లోకేష్ దాసాజీ అన్నారు. ప్రస్తుతం మందు తీసుకున్న పిల్లలందరూ ప్రతి నెలా సేవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోకా ఫౌండేషన్ జనరల్ మేనేజర్ సునీల్ జీ తదితర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ అని జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి కారా శ్రీనివాసరెడ్డి అన్నారు. దేవరూపల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ పాలకుర్తి గడ్డపై కాషాయ జెండాను ఎగరవేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తున్నా బీఆర్ఎస్ కు గ్రామ అడిగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యంలో బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ రాజశేఖర్, పెదగోని రాజు, కారుపోదుల అశోక్ గౌడ్, సంగి రాజు, గొడిశాల రంజిత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం. ఇలా లెక్కలతో సహా మా దగ్గర ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏ నిధుల కింద ఎంత ఇచ్చామని లెక్కలతో సహా ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి శాతం ఎత్తలేదు ఖర్చు పెట్టడానికి. దొంగ సంతకాలు పెట్టేసి గ్రామానికి ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు పక్కా చెప్తున్నారు కదండి, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మినిస్టర్ అయినా సరే, అక్కడ రాష్ట్రంలో సర్పంచ్ సీఎం అయినా సరే, వీళ్ళు పక్కా జేబు దొంగలు. పట్టబగటీలు జేబులు కూడా చూసినావా? జేబు దొంగల కానీ అన్యాయంగా తయారైపోయారు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి కానీ, అక్కడ కేటీఆర్, ఇంకా ఉన్న వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరూ జేబు దొంగలే. కేవలం చక్కగా ఖర్చు పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంది. ప్రజలందరూ కూడా అది గమనించేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమైంది. ఎలక్షన్లు ముందుకు వస్తా అన్నాడు ఈ తాటక సపోర్ట్ చేసిన కేసీఆర్. ఇలా జ్వరం వచ్చి ఇంట పడుకున్నాడు. ఏం చేయాలి? నెల అయింది, దరిద్రుడు ఎక్కడ అవ్వబడుతున్నాడు. ప్రజలు అడుగుతాను, మమ్మల్ని అడుగుతాను. కనీసం భారతీయ మీరు జర అడగండి, ఫోన్ చేయండి అంటున్నారు. ఈడ బయటకు వెళ్తలేడు. దయాకర్ రావు ఇక్కడ అవ్వబడతలేడు మినిస్టర్. ఏ కాన్ఫరెన్స్ లో ఎవరు ఆల్రెడీ వీళ్ళు టికెట్ అనౌన్స్ చేసుకున్నారు, తెలుగుగా టికెట్ అనౌన్స్ చేసుకున్నారు, సంతోషం. కానీ ఎక్కడ వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి లేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ 119 అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎవరికీ లేదు. ఎందుకు లేదంటే గతంలో 9-5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసింది ఏమీ లేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఓట్లు వేసుకున్నారు. అప్పుడు వేసిన డబుల్ బెడ్రూమ్ల పునాది ఇప్పటికి అట్లే ఉన్నాయి. పాలకుర్తిలో 2018 ఎలక్షన్ల నుంచి హామీలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికి అట్లే ఉన్నాయని మేము ప్రూఫ్ చేస్తాం. 100,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2,50,000 డబుల్ బెడ్రూమ్ కింద నరేంద్ర మోడీ గారు స్కీమ్ కింద డబ్బులు ఇస్తున్నారు. 2,50,000 కేంద్ర ప్రభుత్వం అంటే మాయి. ఈయన ఒక 2,50,000 ఇస్తాను కడతా అని అందరికీ పథకం తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్. సంతోషం. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేది మా అందరి ఆలోచన.
కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిండు, డబుల్ బెడ్రూమ్ కట్టలే, ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు సొంత పథకాలకు, లేకుంటే వాళ్ళ సొంత ఫామ్ హౌస్ రోడ్లు వేసుకోవడానికి. ఇలా కేసీఆర్ ఇలా ప్రభుత్వానికి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులను డైవర్ట్ చేసుకుని భారతీయ జనతా పార్టీ యావత్ తెలంగాణలో చాలా బలోపేతమైంది. అందులో భాగంగా పాలకుర్తిలో చాలా స్ట్రాంగ్ తయారవుతుంది. చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తానికి పబ్లిక్ కూడా రెడీ అయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే పాలకుర్తిలో కాషాయ జెండా ఎగరేస్తాం. ఎనీ డౌట్? 25 మంది దాకా చేసుకున్నాం మా దగ్గర పాలకుర్తి నుంచి. మా 25 మంది ఎవరు టికెట్ వచ్చినా సరే సార్, మీరు మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తు శ్రీలంక అవుతుంది. మా మామూలుగా వాళ్ళు మేడం థ్యాంక్ యూ. ఒక 5 మినిట్స్ కూర్చోండి. ఎలక్షన్ లో పోయేటప్పుడు గత 5 సంవత్సరాలు ఏం చేసినా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. అదే ఎమ్మెల్యేగా ఒక ప్రజలు ఓటేసి ఎన్నుకున్నప్పుడు వీళ్ళకి ఆ బాధ్యత ఉన్నది. అమ్మ మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, ఇలా కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇంత ఉంది, మేము ఇంత ఇచ్చినా చెప్పాలా? ఎక్కడైనా చెప్తారా వీళ్ళు? 2,50,000 రూపాయలు స్టేట్ వే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఫండ్ కింద ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కింద డబ్బులు ఇస్తున్నాం. అక్కడ నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు? ఎంఎస్పీ కింద వడ్ల ధరలు పెంచినాం, ఎందుకు చెప్పట్లేదు? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను టీఎస్ఆర్డీసీ చైర్మన్ మిట్టా శ్రీనివాస్ దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు కండువా కప్పి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రోటోకాల్ పర్యవేక్షకుడు సిరిగిరి శ్రీరాములు, ఆలయ ఇన్స్పెక్టర్ అశోక్, పోసాని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మట్టి శ్రీనివాస్ మాట్లాడుతున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ వేములవాడ రాజన్నని దర్శించుకోవడం కోసం చిన్నప్పుడు మా అమ్మనాన్నలతో వచ్చేవాడిని, తలనీనాలు కూడా సమర్పించేవాడిని. ఈ 50 ఏళ్ళ ప్రయాణంలో ఇక్కడికి వచ్చిన అనేక సందర్భాల్లో ప్రజలు బాగుండాలని, మా కుటుంబం నాకున్న కొన్ని ఇబ్బందుల నుంచి వేడుకున్నప్పుడు దాదాపు ఇప్పటివరకు ఏది కూడా జరగకుండా లేదు. అన్నీ దేవుని ఆశీస్సులతో అంతనే. నేను 10లోకి వచ్చిన తర్వాత మా కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను తరలినాలు ఇక్కడే మొదట వచ్చి సమర్పించిన. మా కొడుకు ఉద్యోగం వచ్చినప్పుడు అట్లాగే నేను ఈ తెలంగాణ గవర్నమెంట్లో చైర్మన్ అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మార్గదర్శకత్వంలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచడంలో వారు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు ఇంకా అనేక పుణ్యక్షేత్రాలు అభివృద్ధి అవుతున్నాయి. భక్తులకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా రాత్రింబగలు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, విఐపి దర్శనాలు, అట్లాగే సామాన్య భక్తులకు ముఖ్యంగా
అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో దేవాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక్కడ మంచి ఏర్పాట్లు, మంచి దర్శనం జరుగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు కింద మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో 9 మందికి మంజూరైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు నున్నా రమణ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ దళితులకు గుర్తించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే ఎన్నికలలో దళితులు ఏకమై బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, ఎంపీటీసీ మల్లికార్జున్, సర్పంచ్ లక్ష్మీ జగన్, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి, దళిత బంధు లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, జగన్ ఒక్కసారి సైడ్ కు. జై తెలంగాణ. కాదు మాయ కొట్టుకుంటారేమైంది? దళిత సోదరులు ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మండలంలో, నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ మాకు కేసీఆర్ గారు మా మీద చూపిస్తున్న అతని దయ, మేము అంటే ఎస్సీలని ఇంకా పైకి తీసుకురావాలని చెప్పేసి ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు భారతదేశంలో లేదు, ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎప్పుడు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని దళితుల గురించి ఆలోచించిన ప్రభుత్వం లేదు. కాబట్టి మా దళిత సోదరులందరూ కూడా మా యొక్క ఆశీర్వాదం, మా యొక్క అభిమానం పూర్తిగా ఆ కేసీఆర్ గారు నిండు నూరేళ్ల పాటు ఇంకా చల్లగా ఉండి మాకు ఇంకా అతని చేతుల మీదుగా ఇంకా మంచి మంచి పథకాలు మాకు అందాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు, రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి నాయక్ గారు కూడా మా దళిత సోదరులందరి, ఈ ఏరియాలో ఉన్న దళిత సోదరులందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఈ ఉయ్యాలవాడలోని దళిత సోదరులు మరియు మండలంలో దళిత సోదరులు అలాగే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వారందరి అభిమానం ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి, అటు కేసీఆర్ గారికి, ఇటు ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న దళిత సోదరులందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ప్రకటిస్తున్నారు. వారందరికి కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లిలో వైసీపీ నాయకులు దాడి ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్, అతని కుటుంబ సభ్యులను బీవైసీ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే వెంకటగౌడ్ గడప గడపకు పర్యటనలో భాగంగా ఇంటి స్థలంపై గ్రామస్తుడు అతని నిలదీగా అక్కడి నుండి ఆయన వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అతనిపై దాడికి పాల్పడ్డారని బీవైసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వైసీపీ దాడులను తీవ్రంగా ఖండించారు. మాట్లాడినారు మొదలుతో అబ్బాయికి కావాల్సిన హెల్త్కి కావాల్సిన ఏ హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్తున్నారు. ఏం అవసరమన్నా బెంగళూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్తున్నారు. ప్రస్తుతానికి అబ్బాయి వైద్య ఖర్చు పెంచుకున్నది రామచంద్ర చెప్పారు. నేను చెప్పి మీద మాట్లాడుతున్నారు. ఆయన బయట రాలేదు, కాల్ చేసి మీకు ఏ హాస్పిటల్లో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ కావాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మధు మీద ఎవరైతే దాడి చేసిన వైసీపీ నాయకుల్ని వదిలే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసినారు. ఇప్పుడు ఎస్ఐ గారితో కూడా మాట్లాడతాం. అయ్యా ఇట్లా చేస్తే మీకు 175కి 175 కదా, ఒక సీటు కూడా రారు. మీరు కూడా గెలిచారు లేదో ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు
తరపున ఎవరైతే దాడులకు వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఈ సమస్య దీని మీద దీక్ష కూర్చుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఇంట్లోకి దౌర్జన్యంగా దూరి దాడి చేసిన అబ్బాయి మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు 307 పెట్టకపోవడము చాలా బాధాకరమయం. ఈరోజు ప్రతిపక్షాలు ఒక మాట అడిగిన 307 కట్టేసి మీరు జైలుకు పంపించేసిన సబ్ జైలుకి, అలాంటిది మీరే ఇంట్లోకి దూరి మీరే రాడులతో దాడులు చేసి ఈ కేసు 307 పెట్టకపోవడము అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి వెంటనే ఎస్పీ గారికి కానీ నిశాంత్ రెడ్డి గారికి కానీ అలాగే మన డిఎస్పీ గారికి కానీ తెలియజేస్తున్నాము. 307 కట్టని పక్షంలో అఖిల పక్షాలన్నీ కూర్చొని రోడ్డు మీద ధర్నా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దాడులు చేస్తామనో లేకపోతే మీరు బెదిరిస్తామంటే జరగదండి. మీ పని అయిపోయింది. 6 నెలల తర్వాత తటాపుట్ట సర్దుకోవడం కాదు. మీరు ఇలాగే దాడులు చేస్తామంటే మీరు ఊర్లోకి వస్తా అంటేనే బీగాలు వేసుకొని ప్రజలంతా తటాపుట్ట జరుపుకొని మీ భయానికి పారిపోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు, మీరు కానీ లేకపోతే మీ అభిమానులు కానీ కంట్రోల్లో పెట్టుకోకపోతే మీరు ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టీకరణ. పేదరికాన్ని కొలమానంగా పథకాలు అమలు చేస్తున్న జగన్. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు సాగాలి. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపు. ఎమ్మెల్యే రెడ్జా నాయక్ అవినీతి అక్రమాలు చూడలేకనే కాంగ్రెస్ లో చేరికలు. డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.